సార్, అమెరికా సుంకాలపై చైనా ప్రతీకార చర్యలు, మరోపక్క అమెరికా వస్తువులపై కొత్త పన్నులు విధించిన చైనాట. ట్రంప్ నిర్ణయాలపై మండిపడుతున్న ఇండియన్స్, అమెరికా తీరుపై భారత్ తిరుగుబావుట ఎగురవేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ వేయట్లేదు కదా సార్, రోజు మనం చెప్తున్నాము. భారతదేశం ఇంత పెద్ద దేశం, మా 30 కోట్ల భారతీయులు ఒక్కసారి ఉమ్మేస్తే ఉమ్ములో కొట్టుకుపోతారా మీరు అంటాడు అగ్గిదొర అల్లూరి సీతారామరాజు. సో దట్ షుడ్ బి ది స్పిరిట్. కానీ బేలగా మీరు మోదీ గారుని ట్రంప్ గారు ఫిబ్రవరిలో రమ్మన్నారు కాబట్టి ఆయనకి వెళ్ళి మనం చేసుకుంటే ఆయన ఏదో సరి చేసుకుంటాడని, అసలు కనీసమైన ప్రొటెస్ట్ ఉందండి ఇండియా నుంచి. మన వాళ్ళని విమానం ఎక్కించి దిక్కుమాలిన వాళ్ళలాగా ఇక్కడికి పంపిస్తే కనీసం ప్రశ్నించి ఇది లేదు. మనం కూడా ఎలా తయారైపోయామంటే ప్రతిదాన్ని కూడా ఇంకేదో తప్పనిసరి అండి. మరి చైనాకు లేదా అది? చైనా నిజానికి ప్రత్యర్థి వాళ్ళకు, మనం అనుకూలమైన వాళ్ళనే పంపించిన తర్వాత చైనా ఖచ్చితంగా రిటైలేషన్ ప్రతీకారంగా ప్రతి చర్యలు అనుకుంటే వాళ్ళు మళ్ళీ ఎదురేశారు. ఒకటి చమురు మీద వేశారు, ఇతర ఉత్పత్తుల మీద వేశారు, గూగుల్ మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పారు. ముప్పు తిప్పలు పెడుతున్నారు. నిజంగా చైనా చర్యలు అమెరికాకి చాలా నష్టం కలిగిస్తాయి. మెక్సికో విషయంలో వేసినవి కొంచెం వెనక్కు తీసుకున్నారు. ఒక నెల రోజులు వ్యవధి ఇచ్చారు వాళ్ళందరికీ కూడా. భారతదేశం కూడా అడిగితే ఒక నెల రోజులు వ్యవధి ఇచ్చుండేవాళ్ళేమో, నాకు తెలియదు. సుంకాల పెంపుకు తప్పకుండా చైనా ఇంకా తీవ్ర చర్యలు కూడా తీసుకోవచ్చు, ఇంతటితో ఆగకపోవచ్చు. అమెరికా అంత పవర్ఫుల్గా ఏం లేదండి. అసలు ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయండి? బలాన్ని చూపిస్తున్నాయా, సూచిస్తున్నాయా, బలహీనతను సూచిస్తున్నాయా? ప్రపంచాన్ని అంతా శాసిస్తాననేవాడు తన దేశంలో ఉన్న బలహీనులైన యువ భారతీయులు ఎవడైనా వేరే చోట ఎప్పుడు పనిచేస్తాడు? తిండికి లేకపోతే బతకడానికే కదా చేస్తాడు. ఆ బతకలేక వాళ్ళు ఏదో పని చేసుకుంటే వాళ్ళ మీద బ్రహ్మాస్త్రాలు వేస్తున్న ట్రంప్ నిజానికి మేడిపండు వ్యవహారంలాగా చేస్తున్నాడు అంతే. మేడిపండు చూడ మేలమే ఉండు, పట్టు విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ అని బూచి, భారతీయులనే ఒక బూచిని ఆయన చూపిస్తూ ఉంటే మనం ఆ బూచి ఆ మాటలకు భయపడిపోయి మనం కూడా లోపడుతున్నాం. ఇంకెన్ని విమానాలు వస్తాయో తెలీదు. తప్పకుండా చైనా లాగే, అంతకుముందు ఇంకా ఇతర దేశాలు కొంత కెనడా లాగే, ఉదాహరణ కెనడా పక్కనే ఉందండి. కెనడా ఇంకా దారుణం కదా. కెనడాను 51వ రాష్ట్రంగా ప్రకటిస్తాడు. ఏమైనా ఉందండి? అర్థం ఏమైనా ఉందా? ఇప్పుడైతే లేటెస్ట్గా అసలు ఐక్యరాజ్య సమితికి కూడా గుడ్ బై చెప్పాలని ఆలోచిస్తున్నాడని కొన్ని. ఇవన్నీ హోంకరింపులు, బెదిరింపులు తప్ప ఇంకోటి కాదు. ఇలాంటప్పుడు గట్టిగా నిలబడే బదులు మనం చేతులు ఎత్తేయడం ద్వారా అనవసరంగా భారతదేశాన్ని మనం పలచన చేసుకుంటున్నాం. గట్టిగా నిలబడాలి అంటే మనమే లోబడి కూడా లేదు, కానీ మౌనం పాటిస్తున్నాం మనం. ఆ విమానాలు అయితే వచ్చే వాళ్ళందరినీ కూడా మనం తీసుకుంటున్నాం. దీని నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. గట్టిగా నిలబడి గట్టి చర్యలు తీసుకుంటేనే, ఎదురు తిరిగితేనే బతుకుతామండి. ఇంకోటి ప్రపంచీకరణ, ఎల్లలు లేని దేశం, ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఆ రోజు ఒక మాట అన్నాడండి కేఆర్ నారాయణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, ప్రపంచం కుగ్రామంగా మారింది నిజమే, కానీ ఒకప్పటి కుగ్రామాల్లో ఉన్నట్టుగా గ్రామ పెత్తనందారు పెద్ద ఒకడు ఉంటాడు, వాడు చెప్పినట్టు వినాలంటే కుదరదు అన్నాడు. ఈ ప్రపంచానికి అమెరికా వాడేం పెత్తందారు కాదు, వాళ్ళ దేశానికి ఆయన అధ్యక్షుడు అంతవరకే. తన దేశాన్ని పాలించుకోమని ఆయనకు అధ్యక్ష పదవి రెండోసారి ఇస్తే ఆయన మిగిలిన దేశాలన్నింటినీ హడలు కొట్టేటటువంటి పనిలో పడితే ఏమవుతుంది? ఎదురు తిరుగుతారు. చైనా తీసుకున్న చర్యలు చాలా సరైనటువంటివి, కెనడా తీసుకున్నటువంటి చర్యలు చాలా సరైనటువంటి. ఇండియా కూడా వాటితో పాటు చేరాలి, గట్టిగా నిలబడాలి, నిలదీయాలి, నిలవరించాలి. సరే, అమెరికాని ఒకవేళ తను ఏదైతే ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలన్నింటినీ ఎక్కడో దగ్గర ఆపాలి, వాళ్ళు భయపడాలి అంటే మన దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉన్నాయా? దానికి సంబంధించి ఏమైనా అస్త్రాలు ఉన్నాయా? ఎందుకు సార్? అమెరికాలో ఉన్న భారతీయులందరూ అంటే ఒక దేశంలో ఉన్నాక ఆ దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలి, అంతవరకు నిజమే. కానీ వాళ్ళందరూ వ్యక్తిగత హోదాలో కీలకమైన పనులు మానేస్తే కూడా అమెరికన్ పాలనా వ్యవస్థ స్తంభించిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు మేము యూనియన్లు వీటిలో పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఒక పెద్ద గ్రూప్ పత్రికలు వాటిలో ఉండేది సమ్మె చేయాలి. అందరూ సమ్మె చేయలేదు, కానీ అంతా అయిన తర్వాత ప్రెస్ దగ్గరికి వచ్చిన తర్వాత వాడు బటన్ నొక్కేవాడు కాదు, ప్రెస్ వచ్చేసేవాడు కాదు. ఏమవుతుంది ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా కెమెరా వాళ్ళు చూపిస్తేనే కదా కనిపించేది. కాబట్టి కార్మికులు అనే వాళ్లకు లేదా పని చేసే వాళ్ళు అనే వాళ్లకు ఒక ఆయుపట్టు ఒకటి ఉంటుంది. ఆ ఆయుపట్టులో భారతీయులు చాలామంది ఉన్నారు. అలాగే మన దేశంలో ఉన్న
గొప్ప గొప్ప ట్రిలియనీర్లు కూడా ఏం తక్కువ వాళ్ళు కాదు. వీళ్ళకు వాణిజ్యపరమైన చాలా ఉన్నాయి. అలా ఒత్తిడి తేవడానికి మనం సిద్ధంగా లేము. కొంత మెత్తబడి వాళ్ళు చెప్పినట్టుగా నడవడానికి మనం సిద్ధపడుతున్నాం. అంతేగాని ఒకసారి అలాంటి పని చేయమనండి చాలా తేడాగా ఉంటుంది. అది మీరేమీ అధికారికంగా చెప్పడానికి లేదు, ఎందుకంటే అది వేరు ఇది వేరు. కానీ నిజంగా అలా చేస్తే చాలా విషయాల్లో భారతదేశం యొక్క సాంకేతిక ప్రజ్ఞ అమెరికాను చాలా ప్రభావితం చేస్తుంది. ఆర్థిక నిధులు కూడా ఉన్నాయి. ఇంకా ఇతర కొన్ని విషయాలు చైనా అయితే కనుక వాళ్ళ ఉత్పత్తులు కూడా చాలా వాడతారు వీళ్ళు. చైనా విషయం ఇంకొంచెం డిఫరెంట్. అదే నేను మీకు చెప్పింది, భారతదేశానికి ఉన్న ఇబ్బంది అదే. అమెరికా ట్రేడ్లో భారతదేశం యొక్క లోటు 3% మాత్రమే. ఈ 3%తో అమెరికా వ్యవస్థ ఏమీ తలకిందులు కాదు. ఓకే, కానీ నేను ఇందాక చెప్పిన పద్ధతుల్లో అవుతుంది. ఎందుకంటే బిగ్గెస్ట్ కంటింజెంట్ ఏషియన్స్, అందులో చైనా భారత్లో డౌన్ చేస్తాయి. అంతే, డౌన్ చేయండి, ఏదో పేరు చేయండి. ఇప్పుడు మీరు నన్ను అడగడం మానేది. ఇందాక నేను కెమెరా అన్నాను, ఇప్పుడు మీరు అడిగితే చెప్తాను, అంతే కదా. మీరేం చెప్పరు. కాబట్టి మనకేమి ఆయుధాలు అంటే మనం ఏదో నిస్సహాయంగా, నేను చెప్పేది నిస్సహాయంగా బలిపశువుగా మారాల్సిందే అనుకునేంత దుర్బలంగా ఏం లేవండి. తర్వాత ఐక్యరాజ్య సమితిలో కూడా భారతదేశం యొక్క మద్దతు ఇదంతా కూడా కావాలి. పైగా భారతదేశం నిలబడితే మీరు ఒక్కటే గుర్తించండి సార్, చాలామంది మీరు చెప్పలేదండి అలా మీరు చెప్తే ఏమవుతుందండి అని నేను నాలాంటి వాడు అన్నాడు అనుకోండి. కాదండి, మీరు అంటే మాకు మోరల్ స్ట్రెంగ్త్ చాలా వస్తుంది. ఇండియా నిలబడింది అంటే ఇండియాని చూసి నిలబడే దేశాలు ఇంకా చాలా ఉంటాయి ప్రపంచంలో. ఆ పాత్ర మనం అలీన దేశంగా 101 దేశాలకు అధ్యక్ష పాత్ర వహించాం. మనకు నైతిక బలము, ప్రజాబలం, అంత సంఖ్యాబలము, ఆర్థిక మన మార్కెట్ చాలా పెద్దది, ఇవన్నీ ఉన్నాయి మనకు. మన మార్కెట్ కాదంటే అమెరికా బతుకుతుందా? ఉదాహరణకు చైనాను ఇండియాను ఎందుకు కాదని లేరు? బిగ్గెస్ట్ మార్కెట్స్ అండి గ్లోబల్లో ఇవి. కాబట్టి మన దగ్గర చాలా అస్త్రాలు, చాలా ఆయుధాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించడానికి మనం వెనకాడి వాళ్ళకు మనం ఆయుధాలుగా మారుతామంటే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు న్యూక్లియర్ డీల్ ఉంది, అప్పుడు కుదుర్చుకున్నాము. వాటి మీద ఎప్పుడైనా ఒక హుక్కుం ఇచ్చామా? ఎప్పుడైనా ఇది ఒక అల్టిమేటం ఇచ్చామా? కాబట్టి అల్టిమేటం ఇవ్వాలి. అల్టిమేటం ఇచ్చి గట్టిగా ఆత్మగౌరవం కోసం అల్టిమేటం ఇవ్వాలి, బెదిరించడం కోసం కాదు. మహాత్మా గాంధీని ఎందుకంటే మీరు విదేశీ వస్త్ర దహనం అని బట్టలు తగలబెడతారంటే, ఇన్ బర్నింగ్ ది ఫారిన్ క్లాత్ ఐఎమ్ బర్నింగ్ మై షేమ్ అన్నాడు ఆయన. అంటే నాకున్న అవమాన భారాన్ని నేను దగ్ధం చేస్తున్నాను అని. కాబట్టి ఎప్పుడో స్వాతంత్రం రాకముందు గాంధీజీ గారు వస్త్ర దహనంతోనే విదేశీ పాలకులకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి మన సత్తా చూపిస్తే, ఇంత పెద్ద దేశము, ఇంత పెద్ద మోడీ గారు, ఇవన్నీ మనం చూపించలేమా? తప్పకుండా మనకు సంకల్పం లేదు. పైగా వాళ్ళతో సాన్నిహిత్యం ఎక్కువగా వీళ్ళు అతుక్కుపోయినారు. అది ఇక్కడ సమస్య.